మ్యాజిక్ వదిలే. కాఫీ అడిగారు, తీసుకొచ్చాను. మీరు ఎక్కడ వెళ్ళారు? లోపల పనులు ఎక్కువ అర్థమైంది. మీరు కావాలనే తెచ్చి ఇవ్వడమని కోపమా? సరేలే లక్ష్మి గారు, అసలు మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. సడన్ గా నాకు స్వీట్ ఇచ్చారు. రాసిన ఎంపీ అయినా చెప్పండి. ఇప్పుడు నా స్వీట్ ఉన్న రసమైంది నాకు చెప్తారా? చెప్తాను శారదా, నీకు కాక మరి ఎవరికి చెప్తాను? సుమారుగా 5 సంవత్సరాలుగా ఎన్నో దోపిడీలు చేస్తూ అమాయకులను, అమాత్యులను, నిరుపేదలను పీడిస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ నాకు ఎదురు లేదని విర్రవీగుతున్నా ఆ భగవాన్ గారిని తమ్ముడైన చిన్నాని కలిపి జాయింట్గా రద్దు చేశాను. ఆ ఆనందమే ఈ సీటుకి కారణం శారదా. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజుల్లో మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు అలాంటి రౌడీలను అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడిపిస్తుందని. నన్ను తిరిగివాణి చేస్తున్నావు శారదా? లేదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాట పడుతున్నాను. చూడు శారదా, ఈ కాకి చొక్కాలు వేసుకున్న రోజు ప్రమాణం చేశానో తెలుసా? ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ అడ్డుకుంటానని, ఎక్కడ అవినీతి జరిగితే దానిని అడ్డుకుంటానని, పేదలను, అభాగ్యులను కాపాడుతానని ప్రమాణం చేసి ఈరోజు గూండాకి, రాజకీయ నాయకుడికి భయపడి నిర్వహణలో నా బాధ్యతను విస్మరించి ఆ దుర్మార్గులకు బానిసత్వం చేయమంటావా శారదా? లేదండి, మిమ్మల్ని బానిసత్వంగా ఊడిగం చేయమంటాం లేదు. అలాని మీ బాధ్యతను నేను విస్మరించమంటాం లేదు. ఏదో చూసి చూడనట్లు వెళ్ళాలి. వాళ్ళకి ఏదో తిరిగారని మనకి ఏదైనా జరిగితే మా గత ఏంటండి, మా గత ఏంటి? చూడు శారదా, రౌడీలు రాజ్యమేలవచ్చు, గూండాలు పెత్తనం చెలాయించవచ్చు, కానీ అలాంటి వాళ్ళకు తలపడితే వాళ్ళ జీవితాలను కటకటాల వెనక్కి నెట్టివేయగలరు. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్తవ్య నిర్వహణలో నేను ఎవరికి తలవంచనని నీకు బాగా తెలిసి కూడా నన్ను పిరికి వాడిని చెయ్యాలని మాత్రం ప్రయత్నించారు. మీది రాచగుండండి, రాచగుండా. మీకు భార్య పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. రేపటి రోజున మీకు ఏదైనా జరిగితే నా పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటండి? రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అన్యాయం జరుగుతున్నా కేవలం నా స్వార్థం కోసం చూస్తూ ఉండిపోమంటావా? శని చెప్పిన మీ పట్టుదల మీదే, మీ మడుదల మీదేనా? కాస్త మా మాట కూడా అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఆలనాడు పసుపు కుంకములు ఆరకముంది నుదిటిన నెత్తుటి తిలకం దిద్ది పురిగొల్పి వీరకట్టం చేతికిచ్చి రంగంలో ఊసి కొలిపిన మగువ మాంచాది పుట్టిన ఈ పలనాటి గడ్డపై పుట్టి నేను పులికిదాన్ని కాదండి. ఆనాడు మాంసాన్ని పంపించి ధర్మ యుద్ధానికి. మరి ఇది ధర్మ యుద్ధం కాదండి, అధర్మ యుద్ధం. ధర్మ యుద్ధంలో రాబంధులు రాజ్యాలు ఎదుగున్నారు. రాబంధుల రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియదు. అదేనండి నన్ను ఇలా పిరికిదాన్ని మాట్లాడారు.
నుంచి నేను వాళ్ళ చక్కని నువ్వు మాత్రం భయపడతావు. అదేండి నువ్వు జాగ్రత్త చూడు. అలాగేనండి. నేను ఇప్పటి వరకు తింటాను లేని పని మాటలని అందరూ నాకు ఈ ప్రేమ ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు బాగానే తిట్టారుగా, మళ్ళీ ఎందుకు ఈ తాపులన్నీ వదిలేకోండి. మామూలు మళ్ళీ మళ్ళీ ఇప్పటి వరకు ఏం తెచ్చి ఎగిరిపడ్డావుగా నా మీద. చూసారా అవుతుందా చెడా మీరన్నా మళ్ళీ కోపం కాదు చంపడం మీకంటే చాలు. వీళ్ళ వేడి అంతసేపు చూడరు నీకు జనాలు ఆపి మళ్ళీ కచ్చి